అతని పేరు జాన్ గిల్బన్. ఆయన చైనా ప్రాంతంలోని ఒక మారుమూల ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు పరిచర్య చేశారు. ఎంతగా పరిచర్య చేసినా ఏ ఒక్క ఆత్మ రక్షించబడకపోగా అతని పరిచర్యమంతా కూడా ఇక నిర్వీర్యం అయిందని, తన సేవ వలన ఎటువంటి ఉపయోగం లేదు అని గమనించి ఇక తాను తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడానికి వాడరేవుకి చేరుకున్నాడు కుటుంబంతో కలిసి. అయితే సరిగ్గా ఆ వాడరేవులో తను వెనక్కి తిరిగి వచ్చే సమయంలో ఆ గోడ మీద ఇటువంటి రాత చూశాడు. ఇదిగో, మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, ఒక్కసారి దేవుణ్ణి స్తుతించి ప్రయత్నం చేయండి అనే మాట చూశాడు. ఎందుకో ఆ మాట అతని జీవితాన్ని కదిలించింది. ఉపవాసాలే ఉన్నానా, కన్నీరే కార్చానా, రాత్రి పగళ్ళు పరిచర్య చేస్తూనే ఉన్నానా, ఇంటింటా తిరిగి సువార్త పత్రికలు పంచాను, కానీ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బహుశా ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. అది కూడా ప్రయత్నం చేద్దామని ఇక తాను సర్దుకున్న మూటలను మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళి ఏ ప్రాంతంలో అయితే విఫలం చెందాడో మరలా అదే ప్రాంతంలోనే ఆ రోజు మొదలుకొని ప్రభువుని స్తుతించడం ప్రారంభించాడు. అద్భుతం ఏంటి అంటే అతను స్తుతిస్తూ ఉండగానే దేవుడు ఆ ప్రాంతాన్ని కదిలించడం, ఒక్కొక్కరు తన సంఘానికి రావడం, ఆ తర్వాత రోజుల్లో అతి కొద్ది కాలంలో శక్తిగల పరిచర్య చేయడం కూడా జరిగింది. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది. దైవజనుడు దావీదు కీర్తన గ్రంథంలో 115వ కీర్తన 18వ లేఖన భాగంలో, నేనైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదును, యెహోవాను స్తుతించుడి అని వాక్యం అంటుంది. ఈ రోజున మనమైతే ఇది మొదలుకొని నిత్యము ఆయన్ని స్తుతించుదుము గాక. ఆ రోజున యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలంతా చిన్నపిల్లలు కలిసి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా ఇష్టం లేనటువంటి యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో ఇలా అన్నారు, ఇదిగో వారిని గద్దించు అని చెప్పి. యేసు ప్రభు ఇలా అంటారు, వారు గనుక స్తుతులు చెల్లించకుండా వారు నోరు మూసుకున్నట్లయితే ఇదిగో ఈ యొక్క రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నారు. ఏంటి రాయా? పేతురు అంటున్నారు, మనమంతా కూడా సజీవమైన రాళ్ల వలె దేవాలయముగా కట్టబడుతున్నాము అని చెప్పి ఈ రోజున మనమే ఆ రాళ్ళు. ఇది మొదలుకొని నిత్యము ఆయన స్తుతిద్దాం. దైవజనుడితో కలిపి, నేనైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. ఆమేన్.